మొత్తం ఎన్ని ఎకరాలు జరిగింది నష్టం? దాదాపు అంటే 40,000 ఎకరాలలో సీడ్ అవుతుంటే 15,000 ఎకరాలు వేయడానికి చెప్పారు. 15,000 ఎకరాలు మరి కంపెనీ ఏళ్ళకెళ్ళి చేస్తున్నారు. ఇప్పుడు ఏమైంది కొత్తగా తీసుకున్నాక రైతులు మార్చి లాస్ట్ కి వాళ్ళు ఒక 5 లక్షలు తీసుకుంటే 1 లక్ష వడ్డీ వేసి అట్లా తీసుకొని అట్లా వడ్డీ వేసి మీ గింజలు ఫెయిల్ అయినా మీరు ట్రాన్స్ఫర్మేషన్ మీద సంతకం చేస్తారా లేదంటే మీకు ప్లాట్ ఉందా ఇక్కడ భూమి ఐటమ్ చేస్తామని ఇట్లా బిల్ చేస్తాం. ఎట్లా చేసినారో మాట్లాడుతుంది. మేము పెట్టబట్టి 15 సంవత్సరాలు అయింది. కానీ చాలా దోపిడీ చేసినారు. ప్రభుత్వ లాభాలు అయినా ప్రభుత్వ ల్యాబ్స్ ఉన్నాయా? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యూనివర్సిటీ ప్రభుత్వ ల్యాబ్స్ లో చేస్తారా పరీక్ష? చేస్తారా? మరి ఆ ల్యాబ్ లో ఏమైనా తెలియదు. ప్రైవేట్ ఒక వేరే దగ్గర తీసుకోవచ్చు. ప్రైవేట్ ఓకేరా, ప్రభుత్వ ల్యాబ్ లో మీకు సంబంధం ఉండదా? ఎట్లా పరిష్కారం కావాలి మరి? ఈ ఫెయిల్ అయిన గింజలకు మాకు పైసలు చెల్లిస్తే అది న్యాయం జరగాలి. ఏమంటున్నారు కంపెనీలు? మీరు ఆర్గనైజర్లు కంపెనీలను వీళ్ళని కలపట్లేదు. రాయల్ కంపెనీ తీసుకొని పోయిన వేరే కంపెనీ కమ్మిన వాళ్ళు కాదు. ఇప్పుడు మీరు రైతులు ఎంతమంది నష్టపోయిన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కలెక్టర్ మేము పైన చర్యలు తీసుకుంటాం మీకు న్యాయం అంటే ఇప్పటికి 3 కలెక్టర్లు మారినారు సార్. రిపీటెడ్ గా చేసేది కాబట్టి ఒకసారి అడుగుతాం. సంవత్సరం నిజంగా ఫెయిల్ అయినా కూడా కంపెనీ భరించుకోవాలి. 20 ఏళ్ళకి నుంచి మంచిగా ఇస్తున్నప్పుడు కలెక్టర్ గారికి అయితే పిలిచి మాట్లాడాలి. తర్వాత వ్యవసాయ శాఖ అధికారి సెక్రటరీ గారు రఘునందన్ నాకు తెలుసు, ఆయన కూడా చెప్తాను. కలెక్టర్ తో కాకపోతే ఇక్కడ అవసరమైతే మళ్ళీ మిమ్మల్ని ఒక 50 మంది తెలుసుకొని మంత్రి గారి దగ్గర కూడా పోదాం, సెక్రటరీ గారి దగ్గర కూడా పోదాం. కంపెనీని పిలిచి మాట్లాడి మీకు డబ్బులు ఇవ్వాలి. అంతేకాదు 20 క్వింటాల గింజలంటే 13 లక్షల బిల్లు అవుతుంది. ఇప్పుడు ఆయన ఇచ్చిన బిడ్డకే మనం వడ్డీ గంట కట్టమని అంటున్నారు. మాకు అదే బాధ. ఇన్ని సంవత్సరాలు చేసిన సీడలో ఈసారి పెద్ద నష్టం చేశారు. మాకు న్యాయం చేస్తారు. కంపెనీ భరించుకొని డబ్బులు ఇవ్వాలి. పెట్టుబడి కాడికి ఇచ్చినా కూడా వారి వ్యవస్థ అంటే ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళతో 40% అన్నప్పుడు ఏం చేసుకోవాలో ఆ పరిస్థితి చాలా ఘోరంగా వానర్లకి ఊళ్ళకి చేస్తాం కదా. బాగున్నారా? సంతోషం ఏం లేదమ్మా. ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర ఈ కాటన్ సీడ్ బాగా పెంచుతారు రైతులు, తెలుసు కదా? రైతులందరూ దాదాపు 50 మంది వచ్చినారు ఇక్కడ హైదరాబాద్. ఈ సంవత్సరము ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆ టెస్ట్ ఏదో పెడతారు కదా, క్వాలిటీ జిఓటీ టెస్ట్ లో హైలైన్ రాయల్ సీడ్స్, న్యూట్రిమెంట్ సీడ్స్, వేదా సీడ్స్, క్రిస్టల్ సీడ్స్ 4-5 కంపెనీల వాళ్ళ దగ్గర విత్తనాలు తీసుకున్నారు, కానీ డబ్బులు ఇవ్వలేదు. నేనేమంటానంటే ఒక్కసారి మీరు వాళ్ళందరినీ పిలిస్తే కంపెనీ రిప్రజెంటేటివ్స్ పిలిచి, ఎందుకంటే ఇప్పుడు అలంపూర్ లో గద్వాల ఈ రోజు కాదు కదా, ఎప్పటి నుంచో చేస్తున్నారు ఈ సీడ్ వ్యాపారం. మీరు ఒక్కసారి రైతుల రిప్రజెంటేషన్ వాళ్ళందరూ ఇచ్చారు కదా మీకు. వాళ్ళు దీని అల్టిమేట్ ఇదేంటంటే మనకు కావాల్సిన అవుట్కమ్ ఏంటంటే, మీరు కనీసం వాళ్ళు పెట్టుబడి పెట్టిన పైసలు ఇచ్చినా చాలు. వాళ్ళకి సరే ఫెయిల్ అయినా చేసిన 20 ఏళ్ళకి వాళ్ళకి రెగ్యులర్ గా సప్లై చేస్తున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి నష్టం రాకుండా రైతులకు ఆడికాడికి ఆదుకున్నా కూడా సరిపోతుంది. మీరు వాళ్ళని పిలిచి నెగోషియేట్ చేసి కొద్దిగా ప్రయత్నం చేయండి. నేను మీ సెక్రటరీ గారికి ఏం చెప్పను, మీ లెవెల్లోనే ట్యాకిల్ చేయండి. థ్యాంక్ యూ.
పంపిస్తాను. మా ఈ రైతు నా దగ్గరికి వచ్చిన రైతుల అసోసియేషన్ మొత్తం పంపుతాను. పంపి మీ దగ్గరకు వచ్చి కలవమని చెప్తాను. మా విజయ్ అని మా లీడర్ కూడా ఉన్నారు, విజయ్ గారిని కూడా పంపిస్తాను. వాళ్ళందరికీ కంపెనీ రిప్రజెంటేటివ్ పిలుస్తాను, పిలిచి వాళ్ళ కనీసం పెట్టుబడి పెట్టాను వచ్చేటప్పుడు ప్రయత్నం చేస్తాను. నువ్వే తీసుకోండి, విజయ్ వస్తాడు తీసుకొని అందరు కలిసిపోయి